హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏజీ కిచెన్స్. ఈరోజు వంట చింత చిగురు బంగాళదుంప కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కాంబినేషన్లో ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక చింత చిగురు దొరికినట్లయితే డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేయండి అండ్ మీకు ఇది ఫేవరెట్ అయిపోతుంది. ముందుగా చింత చిగురు తీసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత బంగాళదుంపలు ఉడకబెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా నూనె పోసుకొని తాలింపు దినుసులన్నీ వేసుకోండి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు ముక్కలు వేసుకొని వేయించుకోండి. ఇలా దోరగా వేగిన తర్వాత ఉడకపెట్టుకున్న బంగాళదుంపను ముక్కలుగా కోసి ఇందులో వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకోండి. ఇప్పుడు అందులో మనకు సరిపడా పసుపు, కారం, ఉప్పు వేసుకొని కలిపి మూత పెట్టుకోండి. ఇలా కారం అంతా పట్టిన తర్వాత టమాటా ముక్కలను అందులో వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని కలిపి పెట్టుకోండి. టమాటా ముక్కలన్నీ మగ్గేంత వరకు ఉంచుకోండి. టమాటా ముక్కలన్నీ మగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం మెయిన్ అండ్ ఇంట్రెస్టింగ్ ఇంగ్రీడియంట్ వచ్చి చింత చిగురు కాబట్టి అది చేతులతో ఇట్లా నలుపుకుంటూ అందులో వేసుకోవాలి. ఇది చింత చిగురు లేతగా ఉంటుంది కాబట్టి మనం కత్తులేమి యూజ్ చేయ అవసరం లేదు. చేతులతో నలుపుకొని అందులో వేసుకోండి. దానికి ఉన్న ఫ్లేవర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అండ్ చింత చిగురు వేసుకున్నాక కొద్దిగా నీళ్ళు పోసుకోండి. బంగాళదుంప మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి దగ్గరికి పడుతూ ఉంటుంది. సో మనం జారుడుగానే ఈ కూర చేసుకోవాలి కాబట్టి కొద్దిగా నీళ్ళు ఎక్కువగానే పడుతుంది. ఇలా నీళ్ళు పోసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోండి. ఇది ఒక 2 నుంచి 3 నిమిషాలు మగ్గనివ్వండి. పూర్తిగా ఇలా మగ్గిపోయిన తర్వాత లైట్గా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మీరు ఇది లూజ్గా జారుడుగా ఉన్నప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి. మీరు దగ్గర పడాక ఆఫ్ చేస్తే అది బంగాళదుంప కూర ఇంకా దగ్గరగా గట్టిగా అయిపోతుంది. సో ఈ రెసిపీ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.